హాయ్ ఫ్రెండ్స్, ఈ మ్యాథ్స్ క్వశ్చన్కి ఏ విధంగా సొల్యూషన్ చూద్దామో సార్. ఇందులో క్వశ్చన్ చూస్తే 144 సెంటీమీటర్లు 100 సెంటీమీటర్ల కొలతలు వరుసగా పొడవు వెడల్పుగా గల ప్రదేశాన్ని పొడవు 12 సెంటీమీటర్లు వెడల్పు 5 సెంటీమీటర్లు గల టైల్స్తో నింపవాలన్న కావాల్సిన టైల్స్ సంఖ్య ఎంత అంటున్నాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు ఒక హాల్ని టైల్స్ తోటి ఫిల్ చేయాలి. సో ఈ హాల్కి సంబంధించినటువంటి కొలతలు పొడవు వెడల్పు అవసరం. పొడవు వచ్చేసి మనకు 144 సెంటీమీటర్స్, వెడల్పు వచ్చేసి 100 సెంటీమీటర్లు ఉంది. దీన్ని మనం టైల్స్తో చిన్న చిన్న టైల్స్తో ఇట్లా ఫిల్ చేయాల్సి ఉంటుంది. టైల్స్ కూడా ఎట్లా ఉన్నాయి, మళ్ళీ సేమ్ దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి. ఇది దీర్ఘచతురస్రమే ఉంది హాల్, అండ్ టైల్స్ కూడా దీర్ఘచతురస్రం. సో దీర్ఘచతురస్రం పొడవు అంటే ఈ టైల్స్ యొక్క పొడవు వచ్చేసి మనకి ఎంత ఉంది, 12 సెంటీమీటర్లు ఉంది, అండ్ వెడల్పు 5 సెంటీమీటర్లు ఉంది. సో వీటితోటి మనం ఎన్ని టైల్స్ తీసుకుంటే కరెక్ట్గా ఇంత వైశాల్యం కలిగినటువంటి ఈ హాల్ ఫిల్ అవుతుంది అనేటువంటి క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలంటే సింపుల్, మనకు తెలుసు దీర్ఘ చతురస్ర వైశాల్యానికి ఫార్ములా తీసుకోవాలి. దీర్ఘ చతురస్ర వైశాల్యం ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు, L ఇంటూ B అంటాం, పొడవు ఇంటూ వెడల్పు. సో ఈ మొత్తం హాల్ వైశాల్యాన్ని ఒక్కొక్క టైల్ వైశాల్యంతో కనుక భాగిస్తే మనకు ఆన్సర్ ఎన్ని టైల్స్ అవసరమో తెలిసిపోతుంది. సో టైల్స్ సంఖ్య అవసరమైన టైల్స్ సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు హాలు వైశాల్యం బై ఒక్క టైల్ వైశాల్యం తీసుకోవాలి. ఇది ఫార్ములా అన్నట్టు. సో హాల్ వైశాల్యం అన్న టైల్ వైశాల్యం అన్న దీర్ఘచతురస్రమే కాబట్టి L ఇంటూ B వస్తుంది. సో L ఇంటూ B అంటే పొడవు ఇంటూ వెడల్పు. హాల్ పొడవు 144 సెంటీమీటర్లు ఇంటూ వెడల్పు 100 సెంటీమీటర్లు బై ఒక టైల్ పొడవు వచ్చేసి 12 సెంటీమీటర్లు, వెడల్పు వచ్చేసి 5 సెంటీమీటర్లు. దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకు టైల్ సంఖ్య ఏదో తెలిసిపోతుంది. చూడండి, 144 అనగానే 12 ఎకం వస్తుంది. 12 ఎకం 12 ఇక 2 మిగులుతుంది, 24 అవుతుంది. అంటే 12 రెంట్ల 24. సో 12 మిగిలింది. ఇక్కడ 5 తోటి భాగిస్తే 5 ఎకం 5, 5 రెంట్ల 10, 5 0 0 అంటే 12 ఇంటూ 20. దీన్ని గుణిస్తే 12 0 0, 12 రెంట్ల 24. అంటే మనకు మొత్తం టైల్స్ ఎన్ని అవసరం, 240 టైల్స్ అవసరం అండి. థ్యాంక్ యూ.